ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజు సత్యమైన మీ మాటలను వినడానికి, మీ మాటల యందు పాండిత్యాన్ని, మీ మాటల్లోని పాండిత్యాన్ని, మీ మాటల్లో ఉన్న మహత్తును నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ఆశ కలిగి లైవ్ ముందు కూర్చొని మీ మాటల కొరకు వేచి ఉన్న మీ పిల్లలందరి విషయమే సంతోషపడుతూ, వింటున్న మీ పిల్లలందరి హృదయాలలో చెప్పబడుతున్న మాటలు ఫలించులాగున సహాయం చేయమని క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్నటి నుండి ఇశ్రాయేలీల ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అనగా ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వారి సంఖ్య యాకోబు గారి కాలం లేదా యోసేపు గారి కాలం 70 లేదా 75. కానీ కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. ఈ వందల సంవత్సరాలలో వారి సంఖ్య చాలా ఎక్కువైపోయింది. సుమారుగా ఎంతకాలం? 300 సంవత్సరాలకు పైచిలుకు. 70-75గా వెళ్ళిన యాకోబు కుటుంబీకులు యోసేపు అనంతరం, యాకోబు అనంతరం వారి వంశాలలో నుంచి ఉద్భవించిన వారు ఐగుప్తు దేశములో గోషెను అనేటువంటి ఒక ప్రాంతం ఫరో వారికి ఇచ్చాడు అని మనం రాత్రి మాట్లాడుకున్నాం, చూసాం కదా లేఖనాలలో. ఫరో అనగానే ఇక్కడ కూడా చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కారణం ఏంటంటే, మనకు క్రొత్త నిబంధనలో ఎక్కడికి వెళ్ళినా క్రొత్త నిబంధనలో హేరోదు సువార్తలలో, అలానే అపోస్తల కార్యములలో హేరోదు అని చదువుకుంటూ ఉంటాం. కానీ అక్కడ హేరోదు అని కనిపించిన ప్రతి చోట ఒక్కడే కాదు, వేరువేరు వ్యక్తులుగా ఉన్నారు అని, హేరోదులు ఎందరు, వారెవరు అనే అంశం మనం ఎప్పుడో స్టార్టింగ్లో బైబిల్ అవగాహన కార్యక్రమంలో మనం మాట్లాడుకున్నది. అది అంటే ఆ రోజు ఆ మహా హేరోదు నుంచి ఉద్భవించినటువంటి వారందరినీ కూడా హేరోదులుగా చెప్పటం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఐగుప్తును పాలించినటువంటి రాజులను కామనుగా ఫరోస్ అనేవారు. ఐగుప్తు రాజులను కామనుగా ఫరో అని పిలిచేవారనమాట. ఇప్పుడు యోసేపు గారి కాలంలో ఉన్నటువంటి ఫరో ఆయన వేరు. ఇప్పుడు ఇక్కడ మన నిర్గమకాండంలో చదువుకుంటున్నటువంటి ఫరోస్ వీళ్ళు వేరు, చాలామంది కనబడతారు. కనుక ఫరో అని కనిపించగానే ఒకే వ్యక్తి అనేటువంటి ఆలోచన మీకు రాకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇక మనం ఐగుప్తు గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలనే విషయం పైన కూడా ఒక మాట మీకు చెప్పాలి. ఇశ్రాయేలీల చరిత్రకు ఐగుప్తుకు చాలా సంబంధం ఉంది. కనుక ఇశ్రాయేలీల చరిత్రకు ఐగుప్తు దేశానికి లేదా ఈజిప్ట్ దేశానికి చాలా సంబంధం ఉంది. అందువలన ఐగుప్తు చరిత్రను మనం నేర్చుకొనవలసిన, తెలుసుకొనవలసిన అవసరత ఇప్పుడు మనకు ఏర్పడింది. అలానే ఆ తర్వాతి కాలంలో కూడా
కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నిర్గమకాండములో మాత్రమే కాకుండా ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో కావచ్చు, ఆ తర్వాత ప్రత్యేకించి ఇశ్రాయేలీల రాజుల చరిత్ర, యూదా రాజుల చరిత్రలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఐగుప్తు ప్రస్తావన పదే పదే మనకు వచ్చినట్లుగా మనం చూస్తుంటాం కదా. అంటే ఐగుప్తు దేశం యొక్క ప్రభావం ఇశ్రాయేలు దేశంపై లేదా ఇశ్రాయేలీలపై ఉన్నది కనుకనే మనం ఈరోజు ఐగుప్తీయుల చరిత్రను లేదా ఐగుప్తీయుల గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాము. ఇప్పుడు మనం ఐగుప్తు నుంచి కనానుకు అన్నాం. అసలు ఇంతకు ఇశ్రాయేలీలు ఐగుప్తుకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చిన వాళ్ళు ఐగుప్తులో ఎంతకాలం ఉన్నారు, ఉన్న వాళ్ళు మరలా తిరిగి కనానుకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు, అలానే వెళ్ళాలనుకున్న వారు ఎప్పుడు బయలుదేరారు, బయలుదేరడానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి, పోనీ బయలుదేరిన తర్వాత ఎంతకాలానికి అక్కడ చేరుకున్నారు, ఎందుకు అంత కాలం పట్టింది అనే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. ఈ విషయాలు మనకు ఎందుకు తెలియాలి? ఈ విషయాలపై మన అవగాహనను మనం పెంచుకోవటమే బైబిల్పై అవగాహన పెంచుకోవటం అని అర్థం. మనకు వీళ్ళంతా పితరులు అని మనం అంటున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు అంటే మనకు పితరులు కదా, విశ్వాసమును బట్టి. అబ్రహాం మనకు విశ్వాసమును బట్టి మనకు తండ్రి అని మనం అంటున్నప్పుడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా మనం ఆయన అంటున్నప్పుడు, మరి ఇస్సాకు ఏమవుతాడు, మనకు యాకోబు ఏమవుతాడు? ఆత్మను బట్టి, విశ్వాసమును బట్టి వీళ్ళంతా కూడా మనకు పితరులు అవుతారు. కనుక వారి చరిత్ర మనం తెలుసుకోవటం, వారి చరిత్ర నుంచి ఈరోజు ఉన్నటువంటి మన ఈ వర్తమానాన్ని లేదా ఈరోజు ఉన్నటువంటి వర్తమానంతో పాటు రాబోయేటువంటి భవిష్యత్తును కూడా మనం దిద్దుకోవలసిన, సరిచేసుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా మనం సరిచేసుకోవాలి. లేదా వీటి గురించినటువంటి సంగతులపై మనకంటూ ఒక స్పష్టత అనేది మనకు రావాలి అన్నా, తెలియాలి అన్నా మనం నేర్చుకోక తప్పదు. నువ్వు స్పష్టత కోసమైనా నువ్వు తెలుసుకోవాలి, లేదా సరిచేసుకోవటానికైనా తెలుసుకోవాలి. మొత్తానికి మనం తెలుసుకోవాలి. అవసరం లేదు అని అనకండి. అవసరం లేదు అని అనుకుంటే దేవుడు ఇందులో ఇంత చరిత్రను రాయించాడు. గతంలో చాలాసార్లు చెప్పాను కూడా. క్రొత్త నిబంధన 27 పుస్తకాలే, పాత నిబంధన 39 పుస్తకాలు, అంతే కదండి. అటువంటప్పుడు ఎందుకని మరి పాత నిబంధనలో 39 పుస్తకాల చరిత్ర మనకు అవసరమా అనేటువంటి ప్రశ్న నీకెందుకు వస్తుంది? అవసరం కనుకనే దేవుడిచ్చాడు. కనుక నేర్చుకుందాం. ఇప్పటికీ చాలా చరిత్ర మీకు అర్థమైపోయింది. రాజుల చరిత్ర మాట్లాడుకున్నప్పుడే చాలా విషయాలు అర్థమైపోయాయి. రాజులతో పాటు మనం సమాంతరంగా ప్రవక్తల చరిత్ర కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే ఏషియా గురించి మాట్లాడుకున్నాం, ఇర్మియా గురించి మాట్లాడుకున్నాం, ఏహెచ్కేల గురించి మాట్లాడుతున్నాను ప్రతి ఆదివారం. ఆ ఏహెచ్కేల గారి గురించి మాట్లాడుతున్నటువంటి చరిత్ర అది చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క అధ్యాయం ఒక్క వారం పడుతుంది. అయితే దాన్ని అంతటినీ కూడా కుదించి మాట్లాడుతున్నాను. అవి మీకు వచ్చే వారం నుంచి అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాం నెట్లో, మీరు అవి కూడా వినొచ్చు. ఏహెచ్కేల చరిత్ర రైట్. ఇక వీళ్ళు ఇక్కడ ఈ ఐగుప్తులో ఫరోలు అంటున్నాం కదా, మన పరిపాలించిన వాళ్ళు. ఐగుప్తీయులు చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఆ దేశాల కన్నిటికంటే కూడా వీళ్ళు కాస్త బలమైన వారుగా కనబడుతున్నారు. అది యుద్ధం, సైన్యం పరంగా చూసినా, ఆర్థికంగా చూసినా, ఏ విధంగా చూసినా ఐగుప్తులు చాలా బలంగానే ఉన్నారు. ఇక ఐగుప్తులో ఉన్నటువంటి ఒక నది గురించి రాత్రి మనం మాట్లాడుకున్నాం చివరిలో, నైలు నది అని. ఆ నైలు నదే లేకపోతే అసలు ఐగుప్తు దేశం అంతా కూడా ఎడారే. ఐగుప్తు దేశం కూడా 2 భాగాలుగా ఉంటుందండి. మీరు చూస్తే ఉత్తర ఆఫ్రికా ఏమంటారంటే ఉత్తర
ఐగుప్తు లేదా ఇది ఐగుప్తు అనేది ఆఫ్రికాలో ఉందని చెప్పుకుంటున్నాం కదా మనం. ఐగుప్తు అనేది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది, కింద భాగంలో. మీరు ప్రపంచ పటం చూసినా అంతే ఉంటుంది. అందులో మనకు ఉత్తర ఆఫ్రికా, కింది భాగాన్ని దక్షిణాఫ్రికా. ఇప్పుడు మన ఇండియాను నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని మనం ఎలా డివైడ్ చేసుకున్నామో, అలానే ఆఫ్రికాలో నార్త్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా. ఇందులో ఈ ఉత్తరాన ఉన్నటువంటి ఆఫ్రికా ప్రాంతం ఏదైతే ఉంటుందో పైభాగంలో, అక్కడ మనకు కనిపించేది ఐగుప్తు. చాలా ప్రధానమైనటువంటి దేశం ఆఫ్రికాలో. ఇక వాళ్ళకున్నటువంటి ఆచారాలు కావచ్చు, వాళ్ళకున్న సాంప్రదాయాలు, ప్రత్యేకించి మతపరమైనటువంటి విషయాలు ఐగుప్తు దేశంలో. ఇక మతపరమైన అనే పదం నేను ఉపయోగించాను కనుక కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం వాళ్ళ గురించి. ఎందుకంటే వీళ్ళ గురించి మనకు తెలిస్తే కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నవి, అప్పుడు మీకు నిర్గమాకాండములో కొన్ని సందర్భాలు చాలా తేలికగా మీకు అర్థమైపోతాయి. వీళ్ళు దేవత లేదా దేవుళ్ళ ఆరాధన ఐగుప్తీయులది ఎలా ఉంటుందంటే, సుమారుగానండి ఈరోజు మన దేశంలో మన హైందవ సహోదరుల యొక్క ఆరాధనా పద్ధతులు కావచ్చు, దేవుళ్ళ విషయంలో, దేవతల విషయంలో దాదాపుగా ఈ ఐగుప్తీయులది కూడా అలానే ఉన్నట్టు మనం చూస్తుంటాం. అంటే ఐగుప్తీయుల యొక్క దేవుళ్ళలో మనుషులను పూజించిన సందర్భాలు ఉన్నాయి. అలానే కొన్ని సందర్భాలలో వాళ్ళు జంతువులను కూడా దేవతలుగా చేసుకొని పూజించిన సందర్భాలు ఉన్నాయి. మరలా మనుషులను దేవతలుగా చేసుకున్నారు. అందులో ప్రత్యేకించి ఫరో అంటే దేవుడితో సమానం వాళ్ళకు, రాజు అంటే. అంటే రాత్రి చెప్పాను కదా, ఫరో అంటే వాళ్ళకు దైవంతో సమానం. ఇక వాళ్ళకి చట్టం అంటూ ఏమీ లేదు. ఫరో ఏది చెప్తాడో అదే చట్టం వాళ్ళకు, రాజు ఏం చెప్తే అదే చట్టం వాళ్ళకు. ఈ రాజు చనిపోయిన తర్వాత దేవుళ్ళతో పాటు ఇతను కలిసిపోతాడు. అంటే ఫరోలందరూ కూడా దేవుళ్ళు అయిపోతారు. అది వాళ్ళ నమ్మకం, ఐగుప్తీయుల నమ్మకం. ఫరోలందరూ రాజుగా చనిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు దైవాలలో కలిసిపోతారు. కనుక ఫరో అంటే వాళ్ళకు దైవం అని అర్థం. అంతేకాదు, కళ్ళ ముందు కనిపించేటువంటి సృష్టిలోని ప్రతిదానిని కూడా దైవంగా భావించి వాటిని పూజించేటువంటి ఒక సాంప్రదాయం అన్నది ఐగుప్తీయులలో మనం చూస్తుంటాం, వారి యొక్క చరిత్రలో లేదా వారి మైథాలజీలో. అంటే సూర్యున్ని వాళ్ళు దేవుడిగా వాళ్ళు పూజిస్తారు, చంద్రుణ్ణి కూడా వాళ్ళు మొక్కుతారు, నక్షత్రాలను కూడా దైవంగా భావిస్తారు. అంతేకాక భూమిని కూడా. ఇంకా మన దేశంలో కూడా నదులను కూడా దేవతలుగా భావించేటువంటి సంస్కృతి మన దేశంలో కూడా మనం చూస్తుంటాం కదా. గంగా అనగానే ఒక దైవము అనేటువంటి ఒక భావన. అలానే నైలు నదిని కూడా వాళ్ళు దేవతగా ఐగుప్తీయులు వాళ్ళు భావించేవాళ్ళు, నైలు నదిని కూడా. అంతేకాకుండా జంతువులను కూడా, ప్రత్యేకించి జంతువులలో ఎద్దును వాళ్ళు దైవంగా భావించేవాళ్ళు. ఎద్దుకు ఒక రూపం ఇచ్చి దాన్ని ప్రతిష్ఠించుకొని దానికి మొక్కుతూ దానికి పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులన్నిటినీ కూడా. అందుకే వీళ్ళు ఎద్దును దైవంగా వాళ్ళు చేసి పూజించేవాళ్ళు అని చెప్పడానికి మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్న సమయంలో సీనాయి కొండ దగ్గరికి రాగానే దేవుడు మోషేను సీనాయి కొండపైకి రమ్మంటాడు. అప్పుడు అహరోనుకు బాధ్యతలు అప్పగిస్తాడు కదా, 40 days 40 దినాలు. ఆ సమయంలో ఇశ్రాయేలీలందరూ కూడా అహరోను దగ్గరికి వచ్చేసి, అయ్యా అహరోను, మీ తమ్ముడు ఏమైపోయాడు, మమ్మల్ని తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, కనుక
ఏంటి అక్కడ ఐగుప్తులో ఏంటి సమాధులు లేనట్లుగా ఇక్కడ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతాడా? లేదు, మేము అర్జెంటుగా మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం, లేదా అర్జెంటుగా నువ్వు మాకు ఇప్పుడు ఒక దూడను చేసి ఇవ్వాలి నడిపించడానికి అని అహరోన్ను బలవంతం చేస్తారు. అప్పుడు అహరోను మరి బంగారం అవన్నీ చేయాలంటే కావాలి కదా అనగానే వారు ఒంటి మీద ఉన్న బంగారు నగలు, బంగారం అంతటి కూడా తీసుకొచ్చేసి ఆయన చేతిలో పెట్టగానే అంటే దూడను చేసి ఇస్తే ఆ దూడను ఆ కొండ యొక్క దిగువ భాగంలో ప్రతిష్ఠించి చేసిన అల్లరి గుర్తుంది కదా మీకు. ఎందుకు వాళ్ళు దూడను చేసుకున్నారు అంటే ఇది ఎక్కడ చూశారు? ఇది దూడను కూడా ఒక దేవతగా, దానిని మనం పూజించాలి, దానికి మనం బ్రొక్కాలి, దానిలో కూడా మహిమలు శక్తులు ఉన్నాయి, అది మనల్ని నడిపించగలదు అనేటువంటి అసలు ఈ ఆలోచన, ఈ థాట్ ఈ ఇశ్రాయేలీలకు ఎక్కడ చూసి నేర్చుకున్నారు అంటే ఎక్కడ చూశారు? ఐగుప్తులో చూశారు. ఐగుప్తులో వాళ్ళు దూడని కాదు, సముద్రంలో ఉన్న చేపలు ఉన్నాయి, మత్స్యాలు, వాటికి కూడా దైవంగా భావించేటువంటి వాళ్ళు ఈ ఐగుప్తీయులు. ఆ అంతరిక్షంలో ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్నవి కానీ. అందుకే మీకు తెలిసినటువంటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఓవరాల్గా మీకు ఎప్పటి నుంచో మీరు ఉంటున్న మాటలు అవన్నీ. దేవుడు ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా కొండ దగ్గరే. అప్పుడు ఇచ్చినటువంటి ఆ సమయంలో 2వ ఆజ్ఞ మీరు జ్ఞాపకం చేసుకోనండి. పైన ఆకాశం అందే కానీ అంటాడు. నెక్స్ట్ ఏమంటాడు? క్రింద భూమి అందే కానీ అంటాడు. 3వది ఏమంటాడు? భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు, దానికి మీరు సాగిలపడకూడదు, మీరు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు, వాళ్ళకి ఆజ్ఞగా ఇస్తున్నాడు అని అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఇంతకాలం ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు? సుమారుగా అంటే 430 సంవత్సరాలు అని చెప్పి మన నిర్గమకాండలో చదువుకుంటాం. అంటే 430 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికిన ఈ కాలంలో చుట్టూ ఉన్న ఐగుప్తులు చేస్తున్న ఆరాధనలు, వాళ్ళ దైవాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు అన్నీ చూశారు, అన్నీ వంట పట్టించుకున్నారు. మరలా వీళ్ళు ఎక్కడ వారి ఆచారాలలోకి వెళ్ళిపోతారో, ఎక్కడ మరలా వాటన్నిటినీ వాళ్ళు పూజ చేసేసి ఎక్కడ అసలు దేవుడిగా నన్ను ఎక్కడ విడిచిపెట్టేస్తారో, నా పిల్లలు నాకెక్కడ దూరం అయిపోతారో. మనుషులు ఎలా అయిపోయారంటే ఈరోజు సృష్టికర్తను పక్కన పెట్టారు, సృష్టిని ఈరోజు గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నారు. బాధ కదండి, అంతే కదా. ఎవరికైనా బాధగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం పెట్టినటువంటి భోజనానికి దండం పెట్టి అసలు పెట్టిన నిన్ను మర్చిపోతే నువ్వు తట్టుకోగలవా? ఒక భార్యగా లేదా ఒక తల్లిగా వంటగదిలో కష్టపడ్డావు, 1-2 గంటలు వండావు, తీసుకుని వచ్చి వడ్డించావు. నువ్వు వడ్డించిన దానికి నమస్కారం పెట్టారు, నిన్ను మాత్రం పట్టించుకోలేదు. ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు సేమ్ మనుషులు కూడా కళ్ళ ముందున్నది చూశారు, కానీ కనిపించిన దేవుణ్ణి వదిలేశారు. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి లేదా ఆ రోజు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు, అందులో ఎందుకు ఆకాశం అన్నాడు, ఎందుకు భూమి అన్నాడు, ఎందుకు భూమి క్రింద నీళ్ళు అన్నాడు అన్నప్పుడు ఇక్కడ ఐగుప్తీయులు చేసినటువంటిది ఆకాశంలో ఉన్నటువంటి వాటిని దైవాలుగా చేసుకున్నారు, భూమి మీద ఉన్నటువంటి జంతువులను వాళ్ళ దైవాలుగా కొలిచారు, ఆఖరికి సముద్రంలో ఉన్న వాటిని కూడా వాళ్ళు పూజ చేస్తున్నారు. అందుకే ఆజ్ఞగా దాన్ని తీసుకుని వచ్చాడు. రైట్. ఇప్పుడు ఇంకా ఐగుప్తుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఈ ఐగుప్తులో ఉన్న వాళ్ళు బహు దేవతారాధన, అంతే కదండి. దేవుడు ఎవరంటే ఒకళ్ళు కాదు, చాలామంది, అన్ని దేవుళ్ళు, అందరూ దేవుళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. కానీ ఇశ్రాయేళ్ల దగ్గరికి వచ్చేసరికి అది కాదు కదా, ఒక్కడే దేవుడు కదా, నమ్మకం అదే వాస్తవం కదా.
బైబిల్ ప్రకారంగా. అంటే వాళ్ళకు వీళ్ళకు తేడా ఉందంటే చాలా తేడా ఉంది. అయితే ఇలా వీళ్ళు బానిసలుగా వచ్చిన వారా అంటే కాదు. వాస్తవానికి బానిసలుగా వచ్చారా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి అని అంటే కాదండి. బానిసలుగా వచ్చిన వారు కాదు వీళ్ళు. పరాయి దేశం నుంచి వచ్చారండి. కనాను నుంచి వచ్చారు. కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చారు. అంతే తప్ప బానిసలుగా అమ్మబడిన వారు కాదు కదా ఇశ్రాయేలీలు. బాగా ఈ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. బానిసలుగా అమ్మబడిన వారు కారు, లేదా బానిసలుగా కొనుక్కున్నవారు కాదు వీళ్ళు, కొనబడిన వారు కాదు. కానీ కాలక్రమేణా ఈ ఇశ్రాయేలీల పరిస్థితి ఏమైపోయిందనంటే ఐగుప్తీయులకు కంప్లీట్గా వీళ్ళు బానిసలుగా మారిపోయారు. అది జరిగినటువంటి చరిత్ర. ఎంతకాలంలో? వందలు, సుమారుగా 300. ఎందుకు నేను 300 అంటున్నాను, 430 కదా అనే ఒక ప్రశ్న ఒకవేళ మీకు వస్తే, ఇంకా అప్పటికి నేను మాట్లాడుతున్న ఈ సమయానికి 300 అనే సమయానికి మోషే గారు పుట్టలేదు ఇంకా. ఓకేనా? మోషే గారు పుట్టిన తర్వాత మోషే గారు వారందరినీ విడిపించేటువంటి సమయానికి ఆయనకి 80 ఏళ్ళు వస్తాయి కదా. అంటే ఇవి ఒక 300, ఆ ఒక 80. ఆయన విడిపించే సమయం వరకు కూడా వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, 380. మొత్తంగా బైబిల్లో ఉన్నది ఎంత? 430. అందుకే నేను 300 చిల్లర అన్నాను. అంటే మోషే గారు పుట్టేంత వరకు ఉన్నటువంటి సమయాన్ని మాట్లాడుతున్నాను నేను. మోషే గారు పుట్టిన తర్వాత నుంచి కదా ఇక వారిని విడిపించాలి అనేటువంటి ఆలోచనకు బీజం పడింది, మొదటి అడుగు పడినట్టు. అంటే ఇప్పుడు ఈ 300 సంవత్సరాలలో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. ఈ 300 సంవత్సరాలుగా వారి స్థితిగతి ఎలా ఉంది, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఐగుప్తు దేశంలో, అది ఇప్పుడు మనం బైబిల్లో చూద్దాం. రేపు నిర్గమాకాండంలోనికి వెళ్దామండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయం, నిర్గమాకాండం మొదటి అధ్యాయం 7 నుంచి. ఇశ్రాయేలీలు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం అంటే గోషెను కదా. ఐగుప్తులో వాళ్ళు ఎక్కడున్నారు? గోషెన్ అనే ప్రాంతంలో ఉన్నారు. వారున్నటువంటి ప్రదేశము వారితో నిండిపోయి ఉండెను. వారితో గోషెను భూభాగం అంతా కూడా ఇశ్రాయేలులతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు చూద్దాం 8. అప్పుడు అంటే ఇప్పుడు ఈ 7వ వచనానికి 8వ వచనానికి మధ్య చరిత్ర చాలా ఉంది, మర్చిపోకండి. 7వ వచనానికి 8వ వచనానికి మధ్య ఉన్నటువంటి కాలం ఎంత? సుమారు 300 సంవత్సరాల కాలం. అది మీకు అర్థమవుతుందా? ఇక్కడ 7వ వచనానికి 8వ వచనానికి మధ్య ఉన్నటువంటి చరిత్ర ఏమంటే 300 సంవత్సరాల పైచిలకు సుమారు. కనుక ఇప్పుడు ఈ 300 సంవత్సరాల తర్వాత అని అర్థం. ఓకే, అప్పుడు అంటది, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు మనకంటే కూడా ఏమన్నాడు? వారు మనకంటే విస్తారముగా. అంటే స్వదేశస్థులు ఐగుప్తీయులు కదా, వాళ్ళ దేశం కదా. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వారి కంటే, స్వజనుల కంటే, ఐగుప్తీయుల కంటే కూడా పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీల సంఖ్య నానాటికి ఎక్కువైపోతూ ఉండటం చూసి కాస్త భయం అనేది ప్రారంభమైంది వీళ్ళల్లో. ఎవరిలో? ఐగుప్తీయులలో భయం ప్రారంభమైంది. భయం ప్రారంభమై దానితో వాళ్ళ ఆలోచనలు చూస్తారా ఎలా మారుతున్నాయో. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. వారు విస్తరింపకుండా ఉండునట్లు తెలివిగా వారి ఎడల మనం ప్రవర్తించుదాము.
లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు కానీ మనం మేలుకొనకపోతే, ఇప్పుడు కానీ మన కన్నులు తెరవకపోతే, ఇప్పటికైనా కానీ మనం కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు మనం పెట్టకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, యుద్ధము కలుగునప్పుడు, ఒకవేళ రేపు మనకు పొరుగున ఉన్న మరో దేశానికో, లేకపోతే మనకు వారికే కావచ్చు, రేపు యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వాళ్ళు వెళ్ళిపోదురేమో. మరి మంచిదే కదయ్యా, వెళ్ళిపోతే మీకు మంచిది కాదా? అమ్మమ్మమ్మ, ఎలా వాళ్ళు వెళ్ళిపోతే చాలా పనులు ఆగిపోతాయి. అంటే జనమేమో వాళ్ళు విస్తరించకూడదట. చూసారా వాళ్ళ ఆలోచనలు, ఐగుప్తుల ఆలోచన ఎలా ఉందో, ఈజిప్ట్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే, ఇశ్రాయేల్ సంఖ్య మాత్రం పెరగొద్దట, అలానే మరలా వాళ్ళు విడిచి వెళ్ళిపోకూడదట. ఏంటి, వీళ్ళ సంఖ్య మాత్రం పెరగొద్దు, అలా అని చెప్పి వీళ్ళు మరలా ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. ఎందుకు? వీళ్ళు ఇలా వదిలేసి వెళ్ళిపోతే మా పనులన్నీ ఎవరు చేయాలి? మా పనులన్నీ కూడా ఎవరండి చేస్తారు? వెళ్ళిపోతే, ఇశ్రాయేలీలు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? కనుక వీళ్ళు ఉండాలి, కానీ సంఖ్య పెరగొద్దు. ఇది ఆ రోజుకు ఉన్నటువంటి రాజు యొక్క ఆలోచనగా కనబడుతుంది. అప్పుడు వెంటనే ఏం చేశాడు చూడండి. కాబట్టి వారి మీద, అనగా ఇశ్రాయేలీల మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామెసేసను పట్టణములను కట్టిరి. యాక్చువల్గా ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఫరో యొక్క పేరు చాలామంది చెప్పేది ఏంటంటే రామెసేసు 2 అంటున్నారు. ఓకేనా? రామెసేసు 2 అంటే యాక్చువల్గా పేరు అది, కానీ కామన్గా ఏమంటారంటే ఫరో అంటారు. ఓకేనా? రైట్. ఈ రామసేసు 2 అతని పేరు మీద ఏమంటే 2 పట్టణాలు, పితోము, ఇంకోటి రామసేస అనేటువంటి పట్టణాలు, ధాన్యాదులు నిల్వ చేయడానికి. ఏంటి, 2 పట్టణాలను కట్టడం అంటే మామూలు విషయమా చెప్పండి? 2 ఇండ్లు కట్టడం కాదట, అక్కడ 2 పట్టణాలనే కట్టాలి. ఈ 2 పట్టణాలను కట్టేటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టాడు? ఇశ్రాయేలుల మీద పెట్టాడు. అందుకే అక్కడ మీరు చూస్తుంటే వారి మీద అప్పటికే భారాలు ఉంటే, వారి మీద పెట్టినటువంటి భారాలలో వారిని ఇంకా శ్రమ పెట్టుటకును, వెట్టి పనులు చేయించేటువంటి అధికారులు కొందరుంటారు. ఆ అధికారులను వారి మీద నియమింపగా, ఈ అధికారులు ఆ ఇశ్రాయేలీలను తీసుకొని వెళ్ళిపోయి ఈ పీతోము, రామసేస అనేటువంటి 2 పట్టణాలను, 2 గొప్ప పట్టణాలను కట్టించారా? అవును, వారి చేత కట్టించేటువంటి పని ప్రారంభించేశారు. అయితే అయినను ఐగుప్తీయులు వారిని ఎంత శ్రమ అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళను బిజీగా ఉంచితే పని 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 అని ఎంతసేపు వీళ్ళను అలా పనిలో వాళ్ళను విసిగేటట్టుగా చేస్తే, ఎప్పుడు కూడా వాళ్ళని అదే పనిలో వాళ్ళను ఉంచగలిగితే కొద్దిగానైనా జనాభా తగ్గుతుందేమో అనుకొని వారి చేత పట్టణాలను కట్టించే ప్లాన్, అదే యుక్తిగా నడుచుకుందాము అని చూసారు. యుక్తిగా అంటే ఇదే అన్నమాట. అయితే ఏం జరిగింది చూడండి. వారు ఇశ్రాయేలీయుల చేత అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఏంటి, వారిని శ్రమ పెట్టిన కొలది విస్తరించారట. విస్తరించారట. ఏంటి, శ్రమ పెడుతున్న కొద్ది విస్తరిస్తున్నారా? నిజంగా ఈ సందర్భాన్ని చదివిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చిన సందర్భం ఏంటంటేనండి, బైబిల్లో
క్రొత్త నిబంధనలో సంఘ ప్రారంభకాలం కదా, అది సంఘ ప్రారంభకాలం 33 క్రీస్తు శకం సుమారు పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారి ప్రసంగంతో 3000 మందితో సంఘం ప్రారంభమవుతుంది కదా. అలా 3000 మందితో ప్రారంభమైనటువంటి ఆ సంఘాన్ని ఎంతగా హింసించారు, ఎంత శ్రమ పెట్టారో మనం చదువుకున్నాం కదా. ఆల్రెడీ సంఘ వ్యాప్తిలో అపోస్తల కార్య చరిత్రలో మనం చదువుకుంటాం. ఏమండి 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయం, 4, 5, 6 ఇలా 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది అంటాడు. 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి స్టెఫెను గారిని అపోస్తలుగా 7వ అధ్యాయంలో స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఓకే, స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇక 8వ అధ్యాయం ప్రారంభం మనం చదువుకునేటప్పటికి అక్కడ ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అని రాయబడుతుంది. అంటే అక్కడ 4వ అధ్యాయంలో మీరు చూస్తుంటే 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైతే 4వ అధ్యాయంలో పేతురు గారిని యోహాను గారిని తీసుకుని వచ్చి నిలవపెట్టి వారిని భయపెట్టి వారిని బెదిరించి మీరు యేసుక్రీస్తు గురించి మీరు మాట్లాడకూడదు, చేయకూడదు అంటారు. 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అందరిని అరెస్ట్ చేసేస్తారు. యాక్చువల్గా అందరిని అరెస్ట్ చేస్తారు, కొడతారు అపోస్తలులను. అంటే హింసలు స్టార్ట్ అయిపోయాయి, శ్రమలు ప్రారంభం అయిపోయాయి. ఇక 7వ అధ్యాయంలో మరి బొత్తిగా స్టెఫెను చంపేస్తారు కదా. 8వ అధ్యాయంలో ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతుంటారు కదా ఆ రోజు. కానీ జరిగిన విషయం ఏంటి? మీరు 12వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో అక్కడైతే యాకోబు గారిని ఖడ్గంతో చంపించేస్తాడు. 12వ అధ్యాయంలో హేరోదు యాకోబును ఖడ్గంతో చంపించిన తర్వాత అధ్యాయంలో చివరికి వెళ్ళేటప్పటికి మేబీ 21, 24 అనుకుంటాను. అక్కడికి వెళ్ళేటప్పటికి రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటేనండి, ఆ సమయంలో వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అని రాయబడుతుంది. ఇదేంటి? ఒకవైపు పేతురు యోహాను గారికి వార్నింగ్లు ఇస్తున్నారు, ఆల్రెడీ అందరిని తీసుకుని వెళ్ళి చెరలో పెట్టారు, ఆల్రెడీ వారిని కొట్టారు ఒకసారి, ఆ తర్వాత స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేశారు, ఆ తర్వాత సంఘములో ఉన్న వారికి హింస కలగజేశారు, ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో పెడుతున్నారు, సంఘం అంతా చెదిరిపోతుంది. ఇక్కడ ఏమండి యాకోబు గారిని ఖడ్గంతో చంపించేశారు, పేతురు గారిని తీసుకుని వెళ్ళి మళ్ళీ చెరలో పెట్టేశారు. ఇన్ని జరుగుతున్నాయి కదా, వీటన్నిటి మధ్య ఏం జరిగింది మరి క్రైస్తవ్యానికి అన్నప్పుడు, ఇన్ని శ్రమల మధ్య క్రైస్తవ్యం విస్తరించింది. ఈ శ్రమలలో క్రైస్తవ్యం అభివృద్ధి చెందింది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ఇవన్నీ జ్ఞాపకం చేసి అని అంటే, ఎంత శ్రమ పెడితే అంత ఆశీర్వాదమా, ఎంత అణచివేస్తే అంత అభివృద్ధి చెందుతుంది. ఎంత అణిచివేస్తే అంత అభివృద్ధి, అది మర్చిపోకూడదు. మీరు అణిచివేస్తారా, క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేస్తామని మాట్లాడారు, మీకు తెలుసు. ఏమండి ఈరోజు ఎలా మాట్లాడుతున్నారో కూడా మీరు టీవీలలో పత్రికలలో మీరు చూస్తున్నారు, చదువుతూనే ఉన్నారు. ఏం చేయగలరు? ఏమీ చేయగలరు. క్రైస్తవ్యాన్ని డెవలప్ చేయగలరు వాళ్ళు, అంతే. మీకు అర్థమవుతుందా? అలా మాట్లాడి క్రీస్తుకు, బైబులుకు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళు చేయగలిగినదల్లా ఏమిటి అంటే క్రైస్తవ్యాన్ని ఇంకా వ్యాపింపచేసిన వాళ్ళు అవుతారు, క్రైస్తవ్యాన్ని ఇంకా విస్తరింపచేసిన వాళ్ళు అవుతారు. అణిచివేద్దాం అనుకొని ఆఖరికి క్రైస్తవ్యం యొక్క అభివృద్ధికి వాళ్ళే కారకులుగా మారిపోతారు చివరికి. ఇది చరిత్రలో జరిగింది, చరిత్ర చెప్పిన వాస్తవం ఇది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడే అభివృద్ధి, మర్చిపోకూడదు. అందుకే క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చూడకండి, క్రైస్తవ్యాన్ని శ్రమ పెట్టాలని ఆలోచించకండి. శ్రమల పాలు చేయాలి అని చెత్త మాటలు లేకపోతే చట్టాలు ఏదో చేద్దామని మీరు అనుకుంటే మీరు ఎంత చేస్తారో మీరు చెయ్యండి. అంతకంతకు క్రైస్తవ్యం అభివృద్ధి చెందకపోతే అడగండి. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన సంఘటన. అక్కడ ఆల్రెడీ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ చేశారు, అంటే మత మార్పిడి నిరోధక చట్టం. కానీ విచిత్రం ఏంటంటే చట్టం చేసిన తర్వాత అక్కడ క్రైస్తవుల సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగిపోయిందట. చట్టం చేసిన తర్వాత పెరిగిపోయిందట, ఆ తర్వాత చట్టాన్ని ఎత్తేసారట. అంటే అర్థం అదే కదా మరి.
అంటే ఎదుగుతున్న క్రైస్తవ్యాన్ని చూసి ఓర్వలేక సహించుకోలేక ఎలానైనా విస్తరిస్తున్న ఈ క్రైస్తవ్యాన్ని ఆపాలి, అణిచివేయాలి అనుకొని చట్టం చేశారు, ఎవరు మారకూడదు అని. చేసిన తర్వాత అంతకు ముందు కంటే చాలా వేగంగా క్రైస్తవం డెవలప్ అయిపోయిందట. ఇది ఎక్కడ సంగతో కాదు కదా, మన దేశంలో అక్కడ ఉన్నటువంటి నార్త్లో ఉన్నటువంటి స్టేట్ గురించే కదా నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పింది అబద్ధం కాదు కదా. నమ్మకం లేకపోతే నెట్లో మీరు చూడండి. ఎందుకు, బైబిల్లో ఉన్నమాట అదే. ఆ రోజు ఐగుప్తీయులు కూడా అలానే అనుకున్నారట. అమ్మ బాబాయ్, వీళ్ళ సంఖ్య విస్తరించిపోతుంది, వీళ్ళు చాలా చాలా ఎక్కువైపోతున్నారు, కాబట్టి వీళ్ళను ఇంకా 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 పనిలో ఇంకా వాళ్ళని శ్రమ పెడదాం, ఇంకా వారి చేత వెట్టి పని చేయించేసుకుందాం, ఇంకా వీరి చేత పట్టణాలు కట్టించేసుకుందాం అని చెప్పి పాపం చాలా శ్రమ పెడుతున్నారట, చాలా హింసిస్తున్నారట. వాళ్ళు ఎంత శ్రమ పెట్టారో, ఎంత పని చేయించుకున్నారో అంతకంతకు వారి సంఖ్య ఎక్కువైపోయిందట. ఏవండి, బైబిల్ అండి మనం మాట్లాడుకుంటుంది. ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు చూడండి, ఇంక చూడండి. అయితే వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. మరి అంతే కదా, మరి ఆఖరికి అంతే. ఇంకా ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినమైన సేవ చేయించుకొనిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల చేత కఠినమైన సేవ కఠినమైన సేవ అంటే ఏమండి, ఇశ్రాయేలీలను ఎంత టార్చర్ పెట్టుంటారండి ఐగుప్తీయులు, ఎంత హింసించి ఉంటారండి, ఎంత బాధ పెట్టుంటారండి, పాపం ఎంత వేదనకు గురి చేసి ఉంటారండి. చూద్దామండి, ఆఖరికి ఎంత బాధ పెట్టారో, ఎంత వేదనకు వారిని గురి చేశారో అన్నది మనం ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంటుంది. ఇంకా ఏమండి, వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. ప్రతి పని, ఏ పని చూడండి, కఠినమైన పని. సులువైన పనులు ఐగుప్తీయులు, కఠినమైన పనులు ఇశ్రాయేలీలు. న్యాయం అంటే అదేమైనా ధర్మం అంటారా మీరు చెప్పండి? కాదు కదా. వాళ్ళు అసలే పరాయి దేశం నుంచి వచ్చారు కదా, వాళ్ళు అతిథులుగా చూడాలి కదా, వాళ్ళ పట్ల మర్యాదగా ఉండాలి కదా, వారి పట్ల ప్రేమను చూపించాలి కదా. కానీ ఎక్కడండి, లేదు. బానిసలుగా మార్చేసుకున్నారు, సేవకులుగా చేసుకున్నారు, కఠినమైన సేవ చేయించుకుంటున్నారు. ఇంకా చూడండి ఎంత కఠినమైన సేవ, ప్రతి పనిలో కఠినంగా చేయించుకుంటున్నారట. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొని నా ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. వారి ప్రాణములను విసిగించేశారటండి. ఏమండి, ఎంత పని అండి అది, ఎంత పని అండి. ఏ పని చేస్తున్నా ఆ పనిలో చాలా కఠినంగా చేయించుకునే వాళ్ళట. ఏమండి, ఒక మాట చెప్పమంటారా? మీరు కూడా పని చేసేవాళ్ళుగా ఉండొచ్చు, చేయించుకునే వాళ్ళుగా ఉండొచ్చు. కానీ చేయించుకునే వాళ్ళతో నేను చెప్పే మాట, పని చేయించుకోవడం తప్పు కాదు, కానీ వారి చేత కఠినమైనటువంటి పని చేయించుకోకండి. ఎలాగో వస్తున్నారు కదా, ఎలాగో ఇస్తున్నాం కదా అని చాలా చాలా బాధపడుతుంటారండి, చాలా ఇబ్బంది పడుతుంటారండి వర్కర్స్తో. యజమానులుగా అది మీకు తగునా? అది మీకు న్యాయంగా అనిపిస్తుందా? అది మీకు ధర్మంగా అనిపిస్తుందా? లేదు. అలా అని వాళ్ళు ఎంత పని చేస్తారో ఆ పనికి తగినటువంటి వేతనం మనం ఇవ్వగలుగుతున్నామా? ఆ పనికి తగిన జీతం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? అది కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. చాలామంది ఇవ్వరండి, చాలామంది ఇవ్వరండి. కానీ ఇవ్వకపోతే ఏమంటున్నాడు తెలుసా అండి బైబిల్లో దేవుడు? మీరు కూలి ఇవ్వకపోతే, తగినంత ఇవ్వకపోతే వారి మొర నా యొద్దకు చేరుతుంది అన్నాడు. కూలి వాని మొర నాకు చేరుతుంది అంటాడు దేవుడు బైబిల్లో. అందుకే ధనవంతులారా మీకు శ్రమ, పేదవాని కూలి ఎక్కడా నాకు మొరపెడుతుంది, పేదవాని కూలి నాకు మొరపెడుతుంది. ఈరోజు శ్రామిక చట్టాలు, కార్మిక చట్టాలు అని చెప్పి చేస్తున్నారు కదా.
ఆ కార్మిక చట్టాలలో ఏంటి అందులో ఉన్నటువంటి చట్టం, అందులో ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే పనికి తగిన వేతనం ఇవ్వాలి. అదే కదండి కార్మిక చట్టం చెప్పేది. ఏం చెప్తుంది? ఎంత పని చేయించుకుంటారో అంత పనికి డబ్బులు ఇవ్వండి, పనికి తగిన వేతనం ఇవ్వండి. ఇది కార్మిక చట్టం కాదు, దేవుని చట్టం అది. పనికి తగిన వేతనం అనేది దేవుని చట్టం అది. మీరు ఇవ్వండి, పనికి తగినంత ఇవ్వండి. ఎందుకంటే మీకున్నట్టుగా అవసరాలు వాళ్ళకి ఉంటాయి కదా. మీకు భార్య, పిల్లలు, మీ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. ఇక వారి గురించి చెప్పాల్సిన పని లేదు. కూలివాడు, పనిచేసేవాడు, అతను పని చేస్తేనే కానీ ఇంట్లో తినడానికి ఉండదు కదా. సాయంత్రానికి భర్త ఇంటికి వస్తున్నాడు అని అనగానే ఇంటి దగ్గర ఉన్న భార్య, పిల్లలు ఎదురు చూస్తుంటారు భర్త కోసం. భర్త కోసం భార్య చూస్తుంది, తండ్రి కోసం పిల్లలు చూస్తుంటారు. ఏ పనికి వెళ్ళాడో ఆయన ఈరోజు, ఎంత వచ్చిందో, ఏం తెస్తున్నాడో అని ఇంటి దగ్గర ఉన్న భార్య, పిల్లలు 1000 కళ్ళతో తన కోసం ఎదురు చూస్తూ రాగానే ఆయన మొహాన్ని చూస్తారు. ఆ మొహంలో ఆనందమా? ఆ మొహంలో విచారమా? అతను ఆనందంగా ఇంటికి వెళ్ళాలన్నా, విచారంతో ఇంటికి వెళ్ళాలన్నా అతని చేత పని చేయించుకున్న యజమాని దానికి దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాలి. అందుకే నీ యొద్ద నుంచి ఒక పనివాడు వెళ్ళిపోతున్నాడా? నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్న పనివాడు ఆనందంగా వెళుతున్నాడా? నువ్వు గమనిస్తున్నావా? లేదా విచారంతో వెళ్ళిపోతున్నాడా? ఎందుకంటే అతను వెళ్ళేటప్పుడే భార్య జ్ఞాపకం వస్తుంది, పిల్లలు జ్ఞాపకం వస్తారు. వాళ్ళకి నేను ఏం తీసుకెళ్ళాలి, వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి. నేను తీసుకుని వెళ్ళేది వాళ్ళకి సరిపోతుందా? వాళ్ళు తృప్తిపరచగలనా? వాళ్ళని ఆనంద పెట్టగలనా? వాళ్ళు సంతోషపరచగలనా? వాళ్ళ అవసరం నేను తీర్చగలనా ఈ రోజుకు అని ఎన్నో ఆలోచనలు నువ్వు ఇచ్చేటువంటి డబ్బు చేత పట్టుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళేంతవరకు పనికి తగిన వేతనం. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తుంటానండి, విసిగించేశారటండి పనిలో. వాళ్ళ ప్రాణములను విసిగించేశారట. ఎవరు? ఇశ్రాయేలీయుల చేత. ఇక మీరు చూస్తుంటే ఇక 15వ వచనం వచ్చేసరికండి, 15వ వచనంలో మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడాడు. ఎందుకంటే సంఖ్య ఎక్కువైపోతుంది కనుక హెబ్రీ ఆ మంత్రసానులు ఎవరున్నారు చూడండి, కాన్పు దగ్గర ఏమండి ఉండేటువంటి స్త్రీలు ఎవరున్నారో హెబ్రీ స్త్రీలు, వాళ్ళు పిలవండి అనగానే 2 వచ్చారండి. షిఫ్రా, పూయా అనేటువంటి హెబ్రీ స్త్రీలు వచ్చారు. రాగానే వారికి చెప్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు ఐగుప్తు రాజు. ఇదిగో మీరు హెబ్రీ స్త్రీలకు వారు కాన్పు మీద ఉండగానే, వారు కాన్పు పీటల మీద ఉండగానే వారిలో మగపిల్లవాడు పుట్టిన వెంటనే మగపిల్లవాడిని మీరు చంపేసేయండి, ఆడపిల్ల బ్రతికించేసేయండి అని చెప్పి పంపించేశాడట రాజు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు, షిఫ్రా, పూయా. వీళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు భయపడిపోయారటండి. ఎవరికో తెలుసా? దేవునికి భయపడిపోయారు. రాజుకి కాదు, దేవునికి భయపడ్డారు వాళ్ళు. ఏమంటే నిజంగా ఈ సందర్భాన్ని నేను చదువుతున్నప్పుడు చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి నాకు. కారణం ఏంటంటే వీళ్ళు రాజు కన్నా దేవుడికి భయపడుతున్నారు ఏంటండి వీళ్ళు. రాజు కళ్ళ ముందు ఉన్నాడు, దేవుడు ఎప్పుడో చచ్చిన తర్వాత కదా. ఇప్పుడు నీకున్న ధైర్యం అదే కదా. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఉన్న ధైర్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు కాదు కదండి దేవుడు శిక్షించేది, ఇప్పుడు కాదు కదండి నరకం, ఇప్పుడు కాదు కదండి పాతాళం, ఇప్పుడు కాదు కదండి అక్కడికి వెళ్ళేది. ఆడుకునివ్వరాదండి, చూడనివ్వరాదండి, పాడనివ్వరాదండి, తిరగనివ్వరాదండి, ఎంజాయ్ చేయమని రాదండి. ఇప్పుడు కాదు కదండి. మీరు ఏంటండి మరీ బొత్తిగా మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వరు, బొత్తిగా మమ్మల్ని ఆనందంగా ఉండనివ్వరు ఏంటండి బాబు. కాసేపు చూడనివ్వండి ఆ జబర్దస్తులు, కాసేపు చూడనివ్వండి ఆ చక్రవాకాలు, కాసేపు చూడనివ్వండి ఆ దీపాలు, కార్తీక దీపాలు. అదే కదా మీ గోల. నిజంగానండి వీళ్ళకండి ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పటికి సంపూర్ణమై ఇచ్చిందండి జ్ఞానం. మరలా చెప్తున్నాను, మన దగ్గరికి జ్ఞానం అనేది సంపూర్ణంగా వచ్చేసింది. అసలు ఈ హెబ్రీ స్త్రీలు వెళ్ళే సమయానికి, హెబ్రీ స్త్రీలతో ఫరో మాట్లాడే సమయానికండి అసలు ఎక్కడుంది చెప్పండి? ఏ పుస్తకం ఉంది చెప్పండి వాళ్ళ దగ్గర?
పోనీ ఏ ప్రవక్త ఉన్నాడు చెప్పండి? ఏ పుస్తకము లేదు, ఏ ప్రవక్త లేడు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రోజుకు 66 పుస్తకాలు కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయాయి. వాళ్ళంతగా భయపడినప్పుడు అండి దేవుడికి, రాజు కన్నా దేవుడికి వాళ్ళు అంతగా భయపడినప్పుడు మరి మనం ఎందుకండి భయపడలేకపోతున్నాం దేవుడికి? అది చాలా పెద్ద ప్రశ్న కదా. మనం ఎందుకు భయపడట్లేదు? నువ్వెందుకు భయపడలేకపోతున్నావు దేవుడికి చెప్పు. యేసుక్రీస్తుల వారు అన్న మాట జ్ఞాపకం చేయమంటారా ఈ సమయంలో? మీరు దేహమును చంపు మనుషులకు మీరు భయపడకండి అన్నాడు. ఏంటి వాళ్ళ ధైర్యం? మీ దేహమును చంపే వారికి మీరు భయపడకండి. మరి ఎవరికయ్యా భయపడాలి? మీ దేహమును, మీ ఆత్మను నరకములో వేయగలిగిన దేవునికి మీరు మిక్కిలి భయపడండి అన్నాడండి ఆయన, యేసుక్రీస్తుల వారు. అంటే మనం చంపే రాజు కాదా భయపడాలి? కాదు. చంపే అధికారులకు కాదా? కాదు. చంపే మనుషులకు కాదా? కాదు. అందుకే కదా ఏమండి అపోస్తలుల కాలంలో పేతురు గారు, యోహాను గారు వారిని భయపెట్టారు. మీరు ఇక నుంచి యేసు నామమున మీరు ఏది బోధించడానికి వీల్లేదు, యేసు నామమును ప్రజల మధ్య ప్రకటించడానికి వీల్లేదు అని వారిని భయపడదామనుకో బెదిరించేశారు వాళ్ళని. కానీ వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? మేము మనుషుల మాట వినుట దేవుడి దృష్టికి ఏది న్యాయం? దేవుడి మాటే, అదే ఆయన మాట మేము వింటాము తప్ప మీ మాట మేము వినమండి. మేము కన్నది అనగా మేము చూసింది, మేము విన్నది మేము చెప్పకుండా ప్రకటింపలేకుండా మేము ఉండము. ఒరే మీరు ప్రకటిస్తే నేరస్తులు అవుతారు, పర్వాలేదు. సంఖ్యలు పర్వాలేదు, జైల్లో పెడతాం అయినా పర్వాలేదు, చంపుతాం చంపుకోండి. ఇదండి మొదటి శతాబ్దంలో అపోస్తలులలో కనిపించే ధైర్యం. వాళ్ళు చూపించిన తెగువ ఆ రోజు. వాళ్ళు ఆ రోజు అలా ఉన్నారు గనకనే, వాళ్ళు అలా తెగించి సువార్తను ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకటించారు గనకనే ఈ రోజుకు క్రైస్తవ్యం ఇంకా సజీవంగా ఉంది తెలుసా? ఈరోజు క్రైస్తవ్యం సజీవంగా ఉంది అంటే, ఇప్పటికీ ఇంకా బ్రతుకుందంటే క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలో అపోస్తలులు చేసిన ప్రాణత్యాగాలు కాదా చెప్పండి? మరి ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నామండి? భయపడిపోతున్నారండి. చిన్న చిన్న వాటికే భయపడిపోతున్నారండి. అందుకే చూడండి, చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోవటానికి కూడా చాలామంది భయపడతారు. ఎందుకు క్రైస్తవులు అని చెప్పుకుంటే ఎక్కడ తక్కువ కులం అనుకుంటారో, ఎక్కడ ఏ రాయితీలు ఆగిపోతాయో, ఎక్కడ మన రిజర్వేషన్ మనం కోల్పోతాము. వీటికే కదండి భయపడుతున్నారు. రిజర్వేషన్లకో రాయితీలకో ఎక్కడ తక్కువ అనుకుంటారోనని, లేకపోతే ఏదో మాట అంటారని, వీటికి ఈరోజు భయపడుతున్నావా నువ్వు? ఆయన ఏమన్నాడు? దేహమును చంపు మనుష్యులకు, దేహమును చంపు వారికి మీరు భయపడకండి. మీ దేహమును ఆత్మను రెండింటిని నరకములో వేయగలిగిన దేవునికి మీరు మిక్కిలి భయపడండి ప్రభు అన్నమాట. ఇక్కడ అసలు ఏమీ లేని కాలం, ఇలాంటి మాటలు ఏవి తెలియని కాలం ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్న సందర్భం. షిఫ్రా పోయా, వీళ్ళని రాజు పిలిచాడు, చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. వాళ్ళు చూడండి వాళ్ళు ఏం చేశారో. 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తు రాజు కాదా? కాదు, దేవునికి భయపడి, ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనివ్వగా, అమ్మ బాబోయ్, మేము మా చేతులతో పుట్టిన ఈ బిడ్డను చంపడమా? ఇంకో విషయం తెలుసా అండి, వాళ్ళు చంపితే అది లీగలే. నీకు తెలుసు కదా, మంత్రసానులు పుట్టిన మగపిల్లలను చంపటం అనేది చట్టబద్ధం ఆ రోజు. ఎందుకంటే రాజే కదా చట్టం. మరి ఆ రాజే కదా చెప్పాడు. ఆ రోజు లీగల్ అయినప్పటికీ కూడా, న్యాయబద్ధమైనప్పటికీ కూడా పుట్టిన మగపిల్లలను చంపటం వదిలేశారు. అంటే కేవలం ఎవరికి భయపడి? దేవునికి భయపడి.
ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు పరిస్థితి చెప్పమంటారా? ఇప్పుడు మగబిడ్డైనా ఆడబిడ్డైనా ఎవరినైనా సరే గర్భములో ఉండగా చంపటం అది ఇల్లీగల్. ఇప్పుడు అది చట్టరీత్యా నేరం. అబార్షన్ చట్టరీత్యా నేరం, దైవ దృష్టిలో చాలా పెద్ద నేరం. అయినా మనిషి ఈరోజు చట్టానికి భయపడటం లేదు, దేవునికి అసలు భయపడటం లేదు. ఒక రోజుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అబార్షన్లు వేలు లక్షల్లో ఉన్నాయంటే మీరు నమ్మగలరా చెప్పండి? ఒక సంవత్సరానికి 1,00,00,000 మంది, కోటికి పైగా అబార్షన్లు జరుగుతున్నాయనంటే ఒక సంవత్సరం 1,00,00,000 మంది పసిబిడ్డలను, పసిగుడ్లను ఈ లోకంలోనికి రానివ్వకుండా గర్భంలో ఉంటుండగానే చంపి పడేస్తున్నారా? అవును, చంపేస్తున్నారు. అందులో మన దేశంలో కూడా. కారణం మీకు తెలియంది ఏముంది చెప్పండి? మన దేశంలో మగబిడ్డ కావాలి తప్ప ఆడబిడ్డ వద్దు. మన దేశస్తులకు మగబిడ్డ కావాలి, ఆడపిల్లలు వద్దు. ఆడపిల్లంటే అరిష్టం, అందులో అష్టమి నాడు పుడితే ఇంకా దరిద్రం. అందుకే కదండి ఒక అమ్మాయి పాడింది, ఆడపిల్లనమ్మ అనుకుంటూ పాడింది కదా. అదే అష్టమి నాడు పుట్టాడు కృష్ణుడు, ఆయన మాత్రం దేవుణ్ణి చేశారు, మాకేమైందమ్మా, మేము మాత్రం దరిద్రం అయిపోయామా మేము అని పాడిందండి. మంచి పాటే. వద్దు ఆడపిల్లలు. అందుకే కదండి ఈరోజు ఆడపిల్లల సంఖ్య ఎక్కువ, మగపిల్లల సంఖ్య తక్కువైపోతుందండి. ఆ మగపిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది, ఆడపిల్లల సంఖ్య తక్కువైపోతుంది. దొరకటం లేదండి మగపిల్లలు దొరకటం లేదు, సరిగ్గా దొరకటం లేదు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి చంపేస్తున్నారు కదా మరి గర్భంలో ఉండగానే. వీళ్ళు ఎక్కువైపోయారు మగపిల్లలు, ఆడపిల్లలు తక్కువైపోయారు. ఎలా దొరుకుతారు? అందుకే బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారు, పెళ్ళి కాకుండానే ఉండిపోతున్నారు మగవాళ్ళు ఎక్కువగా. అటు నార్త్కి వెళ్ళిపోతే మరీ దారుణం కదండి. రోజు రోజుకి దేశంలో బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకు? నిష్పత్తిలో తేడా, ఆడ మగ నిష్పత్తిలో తేడా. ఎందుకు ఈ తేడా? నువ్వు చంపుతున్నావు కదా, మరి నువ్వు చంపినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నువ్వు అనుకుంటున్నావు నాకు ఆడపిల్ల వద్దని, ఇంకొకరు అనుకుంటున్నా ఆడపిల్ల వద్దని, కానీ పెళ్ళిడు రాగానే ఆడపిల్ల కాదు. ఎక్కడి నుంచి వస్తారు ఆడపిల్లలు? నీకు పెళ్లి చేసే సమయానికి ఆడపిల్లలు ఎక్కడ వస్తారు చెప్పు? ఎక్కడి నుంచి వస్తారు? తల్లి కావాలి, చెల్లి కావాలి, కానీ కూతురు వద్దు. భార్య కావాలి, కూతురు వద్దు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎంత అన్యాయం అండి ఇది. అలానే ఇది చేయటం అనేది నేరం అని తెలుసు కూడా. ఎవరు ఎక్కడ ఆగుతున్నాయి చెప్పండి? అబార్షన్లు ఎక్కడండి ఆగుతున్నాయి? గుట్టు చప్పుడు కాకుండానే స్కానింగ్లు చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు, ట్యాబ్లెట్ వేస్తున్నారు, చంపేస్తున్నారు, కత్తిరించేస్తున్నారు. తప్పండి, చంపేస్తున్నారండి. హంతకులు అవుతుంది, నేరస్తులండి, మర్డరర్స్ అండి మీరంతా కూడా. అలా చేస్తున్న వాళ్ళంతా కూడా నరహంతకులు. ఆ రోజు చంపమని రాజే అన్నాడు. ఆ హెబ్రీ మంత్రసానులతో రాజే చంపమన్నాడు, రాజే చంపేయమన్నాడు మగపిల్లల్ని. నువ్వు చంపమ్మా, నేరం కాదు అన్నారు, కానీ భయపడిపోయారు తెలుసా వాళ్ళు. రాజు చంపమన్నా చంపడానికి భయపడిపోయారు. కారణం దేవుడు, ఆ దేవుడి భయం. గొప్పోళ్ళు కదండి మరి ఆ రోజు. ఈరోజు ఎంతో అభివృద్ధి అంటున్నావు, ఎన్నో విషయాలలో మనం ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాం అంటున్నావు, ఎంతో సాధించామంటున్నావు. ఏం సాధించారు చెప్పండి? అంతరిక్షంలోనికి శాటిలైట్స్ పంపిస్తే అభివృద్ధి, ఆడపిల్లను చంపితే ఇదండి. అనాగరికమైనట్టు ప్రపంచంలోనికి వెళ్ళిపోవటం లేదండి, అనాగరికత వైపుకి వెళ్ళటం లేదండి. ఎందుకులేండి ఇంక ఇలా మాట్లాడితే చాలా దరిద్రాలు మాట్లాడుకోవాలండి. చాలా దరిద్రం జరుగుతున్న పిల్లలను తీసుకుని వెళ్ళి బలిపట్టాలండి. ఇప్పటికీ
ఇప్పటికీ నిన్న మొన్న కూడా రీసెంట్గా జరిగిన సంగతి మీకు తెలుసండి. ఎంత దారుణాలు అంటేనండి, అన్నీ వెలుగులోనికి రావట్లేదండి. ఇంకో విషయం తెలుసా అండి, అన్నీ ఇలాంటివన్నీ కూడానండి బయటికి రావు. కానీ కనిపించేవి కొన్ని, కనిపించకుండా జరుగుతున్న నేరాలు, ఘోరాలు మరెన్నో. ఎక్కడ? మనం ఉన్న ఈ దేశంలోనే, మన దేశంలో, మన చుట్టూనే. ప్రియులారా, మీరు అలా కాకూడదు కదా, మనం అలా కాకూడదు. అందుకే దేవునికి భయపడేవారుగా ఉండాలి మనం. షిఫ్రా పూయ దేవునికి భయపడ్డారట. అమ్మో, దేవుడి దృష్టిలో మనం చాలా నేరస్తులం అయిపోతాం. అభం శుభం తెలియని పసిపిల్లలను ఎలాంటి చంపుతామో కనుక మనం వదిలేద్దాం విడిచిపెట్టేశారట. ఇలా మనం విడిచిపెట్టగానే ఈ సంగతి రాజుగారికి తెలిసింది. ఏంటమ్మా మీకు చెప్పింది ఏంటి? మగపిల్లలైతే చంపేయమన్నాను కదా, మీరు చంపకుండా ఎందుకు వాడిని బ్రతకనిచ్చారు? నాకు చెప్పాలి మీరు రీజన్ అనగానే వాళ్ళు కూడా చాలా యుక్తిగా, చాలా తెలివిగా వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో చెప్పమంటారా? అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, మీ స్త్రీల వంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలు వాళ్ళు చురుకైన వారు, మీ స్త్రీలు చాలా సోమరిపోతులు. అంతే కదా, వాళ్ళు చురుకైన వాళ్ళంటే దాని అర్థం ఏంటి? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నాడంటే మరి ఐగుప్తు స్త్రీల సంగతి ఏంటి? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, ఐగుప్తు స్త్రీలు చాలా బద్ధకొస్తురు అంటారన్నమాట. అంతే కదండి, బద్ధకం అండి, సోమరితనం. పని చేసుకోవడం చేత కాదు, ఏ పని కూడా. ఎవరు నీళ్ళు ఇవ్వడానికి ఒక మనిషి కాదు, నీళ్ళు ఇవ్వటానికి, నీళ్ళు తేవడానికి కాదు, నీళ్ళు ఇవ్వడానికి. ఏమండి, వడ్డించడానికి ఒక మనిషి కావాలి. ఎందుకు వడ్డించుకోలేదమ్మా? వండటానికంటే పోనీలే అనుకోవచ్చు, వడ్డించడానికి కూడానా? ఏమండి, తాగించి ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇక తాగించడమే, నోటి దాకా తీసుకొచ్చి ఏమంటే నోటికి అందించడమే. ఇక అది కూడా చేయమంటారేమో. అసలు నీకు ఎందుకు బద్ధకం? సోమరితనం అండి, సోమరితనం, అంతకు మించి ఏమీ లేదు. అలా సోమరితనం వల్ల మనిషి నిలువుగా పెరగడు, అడ్డంగా పెరిగిపోతాడు. తెలుసు కదండి, అడ్డంగా పెరుగుతాడు. అడ్డంగా పెరిగాడంటే కదలలేడు, లేవలేడు, చేయలేడు. అప్పుడు ఎంతమంది కావాలి? ఇక పని వాళ్ళు కావాలన్నమాట. పని వాళ్ళు అవసరం. ఐగుప్తు స్త్రీల గురించి చెప్తున్నానండి. ఇది ఐగుప్తు స్త్రీల కోసం మాట్లాడుతున్నాం. వాళ్ళ స్త్రీలు ఎంత బాగా చెప్పారంటే వాళ్ళు, అయ్యా, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారయ్యా, అందుకే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపే కనేస్తున్నారు పిల్లలు. మేము వెళ్ళేలోపే కనేశారు అనగానే, సరే ఇందులో మీ తప్పేమీ లేదు కదా, మీరు వెళ్ళిపోండి అని వెంటనే అతను చేసిన ఆలోచన ఏంటంటే, అలా అయితే ఏం చేయాలి? ఇదిగో ఈ ఇశ్రాయేలీలో లేదా ఈ హెబ్రీ స్త్రీలు కనిన వారిలో ప్రతి మగపిల్లవాడిని తీసుకొని వెళ్ళి నదిలో పారవేయండి. ఒకప్పుడట మన దేశంలో పుట్టిన పిల్లల్లో బహుశా మరి ఆడపిల్లలను కూడా తీసుకుని వెళ్ళి గంగానదిలో విసిరేసేవారట. ఒకప్పుడు నదిలో వదిలేసేవాళ్ళట పిల్లలను. ఏంటో మరి అది ఆచారం ఏంటో తెలియదు. రాజుల చరిత్రలో మాట్లాడుకున్నాం కదా, ఆ రోజు చెప్పుకున్నాం అనుకుంటాను. ఆ రోజు కూడా ఆ రాజులకు ఉన్నటువంటి ఆ బుద్ధి ఏంటో తెలియదు. పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ బెన్హిన్నోము అనే లోయలో వేసేసేవాళ్ళు కదా, అగ్నిగుండాన్ని దాటించేసేవారు కదా, అగ్నిలో వదిలేసేవారు కదా, ఆ దేవతకు బలిగా ఇచ్చేసేవాళ్ళు కదా. ఏంటండి పిల్లలంటే ఏంటి అసలు నాకు అర్థమవుతుంది. ఏంటి పిల్లలను వాళ్ళని చేజేతలా తీసుకుని వెళ్ళి అగ్నిలో వదిలేయటమా? ఏంటి అగ్నిగుండాన్ని దాటించటమా? నదిలో పారవేయటమా? ఏంటి వస్తువులు అనుకుంటున్నారు అవేమైనా? అలాంటి కాలం అండి, అలాంటి సంఘటనలు అండి జరిగే చరిత్రలో. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే రాజే చెప్తున్నాడు, అలా అయితే హెబ్రీ స్త్రీలు కనిన వారిలో ప్రతి మగపిల్లవాడిని తీసుకొని వెళ్ళి అన్ని నదిలో పారవేయండి అనగానే, ఇక చూడండి, ఇక సైనికులు వచ్చేసారు. వచ్చిన సైనికులు
అంతే కదండి. ఇక వచ్చినటువంటి ఉద్యోగస్తులు, రాజుగారి ఆస్థానంలో ఉద్యోగస్తులు లేదా సైనికులు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు ఇప్పుడు. అంతే కదా. ఏమంటే 20 వచ్చిన ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబల ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలగజేశాడు. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి మగ పిల్లవాడిని లేవండి నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనీయండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. అదే సమయంలో ఇక్కడ ఈ ఆజ్ఞ జారీ చేయబడిన ఈ సమయంలోనే, ఈ రాజున్న ఈ సమయంలో, ఈ ఆజ్ఞ జారీ చేయబడిన ఈ సమయంలోనే దేవుడు కూడా దిగాడండి పోటీకి. అదే టైంలో దేవుడు ఎంటర్ అవ్వాలా అంటే ఆ టైంలోనే దేవుడు కూడా కలగజేసుకోవాలంటే అవును, దేవుడు కూడా అదే టైంలో దిగాడండి. ఎందుకంటే ఆడున్నప్పుడు దేవుడు ఎంటర్ అయితే బాగుంటుంది కదండి. చరిత్ర కూడా, స్టోరీ కూడా చాలా బాగుంటుంది. దేవుడు దిగాడట. ఈలోపు లేవి వంశాన్ని చూశారట. లేవి వంశంలో అమ్రాము, యొకోబేదు అనేటువంటి భార్యాభర్తలు చక్కగా ఉన్నారట. వాళ్ళకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలం ఏమండి మగబిడ్డ పుట్టాడు. పుట్టగానే ఆ తల్లి కడుపు తీపి ఉంటుంది కదండి. ఏ తల్లండి బిడ్డను చావుకు అప్పగించి చెప్పండి. పుట్టిన మగపిల్లవాడిని అమ్మ మగపిల్లాడు పుట్టాడా, మగపిల్లాడు పుట్టాడా, మీ ఇంట్లో మగపిల్లాడా, మీ ఇంట్లో మగపిల్లాడా, మీ ఇంట్లో మగపిల్లాడా, అయితే మీ ఇళ్లలో మగపిల్లలు పుట్టుంటే మాకు అప్పగించేసిండి. ఎందుకు? రాజుగా చెప్పారు కదా నదిలో పారవేయమని, కనుక మాకు ఇచ్చేసి తీసుకుని నదిలో పారవేస్తాం అని ఇంటింటికి తిరుగుతూ పుట్టిన మగపిల్లలు తీసుకొని నదిలో పారవేస్తుంటే, ఇప్పుడు ఈ అమ్రాము యొకోబేదుల గర్భాన పుట్టినటువంటి శిశువును కూడా ఇప్పుడు ఈ తల్లి ఏం చేయాలి? ఈ తల్లి కూడా ఇచ్చేసేయాలి. కానీ ఏ తల్లి మనసు ఒప్పుకుంటుంది చెప్పండి? ఏ తల్లి కడుపు ఒప్పుకోగలదు చెప్పండి? ఏ తల్లి గర్భం ఒప్పుకుంటుంది చెప్పండి? ఎవ్వరు ఒప్పుకోరండి. ఎక్కడ మీ పిల్లలు చావుకు మీరు ఇవ్వగలరంటారా చెప్పండి? ఇవ్వలేరండి. అందుకే ఈ తల్లి బిడ్డను చంపుకోలేక, వాళ్ళ చేతికి ఇవ్వలేక, మొత్తానికి చాలా చాలా అతి కష్టంగానండి 3 నెలలు ఆ బిడ్డ కంట పడకుండగా, ఎవరి కంటికి కనిపించకుండగా ఆ బిడ్డను 3 నెలల పాటు చాలా చాలా జాగ్రత్త చేసిందట. కానీ మొదటి నెల, 2వ నెల, 3వ నెల వచ్చేటప్పటికి బిడ్డ ఎదుగుతుంటాడు కదా. మరి బిడ్డ ఎదుగుతున్న కొద్దీ కనబడకుండగా ఉంటుందా, తెలియకుండగా ఉంటుందా? వాడు అరవకుండగా ఉంటాడా, ఏడవకుండగా ఉంటాడా? ఏమంటే ఇరుగు పొరుగు వారికి విషయం తెలియకుండగా ఉండగలదా? ఎంతకాలం దాచిపెట్టగలదు చెప్పండి ఆ బిడ్డను? అందుకే ఒక ఆలోచన చేసింది. ఒక జమ్ము పెట్టి చేయించి దానికి కీలు పూసింది. ఆ బిడ్డను వాళ్ళకి ఇవ్వలేక ఆ బిడ్డను ఆ జమ్ము పెట్టెలో పడుకోబెట్టింది. తన కుమార్తెను పిలిచింది. అమ్మా, ఈ జమ్ము పెట్టే, ఇందులో ఉన్నది నీ తమ్ముడు, ఇతను తీసుకొని వెళ్ళి ఆ ఏటి ఒడ్డున ఆ నాచులో అలా వదిలేసేయమ్మా. నువ్వు దగ్గరగా పక్కగా వెళ్ళమ్మా, చెట్టు చాటుకుండమ్మా, వాడిని కనిపెడుతూ ఉండమ్మా, నీ తమ్ముడిని ఏం జరుగుతుందో చూస్తూ ఉండమ్మా అన్నది. అన్నట్లుగానే ఆ బిడ్డను ఏమంటే ఆ తమ్ముణ్ణి తల్లి ఇచ్చినటువంటి ఆ జమ్ము పెట్టే అందులో ఉన్నటువంటి తమ్ముడితో పాటు, శిశువుతో పాటు తీసుకుని వెళ్ళి తల్లి చెప్పినట్టుగానే అక్కడ ఆ నాచులో విడిచేసింది. ఏటి ఒడ్డున చూస్తుంది, చెట్టు చాటుకు వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తుంది. ఈలోపు అదృష్టవశాత్తు ఈలోపు అదే ఏటిలో స్నానం చేయటం కొరకని చెప్పి రాజకుమార్తె తన పనికత్తెలతో పాటు ఆ ఏటి ఒడ్డున నడుచుకుంటూ వస్తుంది. ఏం జరుగుతుందో అని ఇంకా ఆసక్తితో ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్ల, చిన్నపిల్లే కదండి అప్పటికి, ఏమంటే ఆ బిడ్డకు అక్క అంటే చిన్నదే, చూస్తూ ఉంది. ఈలోపు ఆ పనికెత్తలు వస్తున్నారు రాజకుమార్తెతో పాటు. అటుగా జమ్ము పెట్టె కనిపించింది పనికెత్తలకు. అమ్మగారు, ఏంటి అగో ఆ పెట్టె, ఏంటో తీసుకురండి. తీసుకొచ్చేసారు, ఓపెన్ చేశారు. చూడగానే, ఓపెన్ చేయగానే ఏమన్నా 3 నెలల పసికందు, 3 నెలల శిశువు అందులో ఉన్నాడు. అంతేకాదు చాలా సుందరంగా, చాలా అందంగా కనిపించాడట. అప్పుడు వెంటనే ఆ బిడ్డను ఎప్పుడైతే తీసుకుందో, 3 నెలల పసిబిడ్డను ఎప్పుడైతే తీసుకుందో రాజకుమార్తె, ఆ చెట్టు చాటుకు అప్పటికి ఏం జరుగుతుందో చూస్తుంది కదా. ఆ బిడ్డ పరిగెత్తుకుని వచ్చేసింది. అమ్మగారు, ఏంటి చెప్పు. ఈ బిడ్డను పెంచడానికి
ఈ హెబ్రీ స్త్రీలలో ఎవరినైనా ఒకరిని తీసుకొని రమ్మంటారా? తెలివిగా మాట్లాడుతుందండి, చిన్నదైనప్పటికీ చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఎవరినైనా ఒకరిని తీసుకురమ్మంటారా అని అడిగిందే కానీ వీళ్ళమ్మనే తీసుకురమ్మంటారా అని మాత్రం అడగలేదు. అక్కడ బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒకరిని తీసుకురమ్మంటావా అని అనగానే తీసుకురాపో అనేసింది. వెళ్ళి తీసుకురాపో అనగానే పరుగెత్తుకొని వెళ్ళిపోయి ఈ జమ్ము పెట్టెలో ఉన్న ఈ బిడ్డ యొక్క తల్లినే, లేదా పరిగెత్తుకుని వెళ్ళిన ఆ బిడ్డ యొక్క తల్లినే తీసుకుని వచ్చేసి రాజకుమార్తె ముందు నిలవపెట్టింది. అప్పుడు రాజకుమార్తె అంటుంది, అమ్మా ఇగో ఈ బిడ్డను నా బిడ్డగా ఈ రోజు నుంచి నువ్వు పెంచాలి. ఈ బిడ్డ పెంచటానికి, ఈ బిడ్డ పోషణ కొరకు ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అంత కూడా, పోషణ ఖర్చు అంతా కూడా నాదే. నా బిడ్డగా నువ్వు పెంచాలి. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా నువ్వు పెంచాలి ఈ బిడ్డను. ఎవరైనా వచ్చి అమ్మా ఎవరి బిడ్డ అని అడుగుతారు కదా, అప్పుడు చెప్పు ఫరో కుమార్తె యొక్క కుమారుడని గర్వంగా చెప్పు. నువ్వు నా బిడ్డని చెప్పు, అక్కడి నుంచే వస్తుందని చెప్పు, రోజు పోషణ అంతా కూడా అక్కడి నుంచే వస్తుందని చెప్పు నువ్వు. అలాగేనమ్మా అని ఆ బిడ్డను చక్కగా మళ్ళా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయిందండి. ఎంతకాలం పెరిగాడో తెలుసా ఆ బిడ్డ? ఎంత వయసు వచ్చిందో తెలుసా? 40 ఏండ్లు వచ్చాయి. 40 ఏండ్లు వచ్చేసాయి. ఈ 40 ఏండ్లలో ఏం చేశాడు ఫరో? ఏమంటే రాజకుమార్తె యొక్క కుమారుడు అని అంటే మరి ఇక రాజకుమారుడికి దక్కవలసినటువంటి ఆ భోగభాగ్యాలు, రాజకుమారుడికి దక్కవలసినవి అన్నీ ఆ బిడ్డకు దక్కాయి. ఆ హోదాలో పెరిగాడు. అందుకే ఆ రాజకుమారులకు ఎన్ని విద్యలు నేర్పిస్తారో అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు ఈ బిడ్డ. 40 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంతకు ఎవరా బిడ్డ, ఎవరా వ్యక్తి? అదే కదా మీ ప్రశ్న. ఎవరో కాదండి, అతనే మోషే. 40 ఏళ్ళ తర్వాత మరలా తీసుకుని వచ్చేసిన తల్లి, అమ్మా నువ్వు పెంచవన్న ఈ బిడ్డమ్మా. 40 ఏండ్లు వచ్చేసాయి. ఇతను నీటిలో నుండి తీయబడ్డాడు కదా, కనుక ఇతనికి మోషే అని నామకరణం చేస్తున్నాను. ఓహో మోషే ఇతనేనా హీరో? ఆయనే హీరో. ఇతని గురించి మనకి ఎందుకంటారా? అంత కథ అంతా ఈయనతోనే ఉంది. ఇప్పుడు మనకు ప్రయాణం అంతా ఈయనతోనే సాగాలి. ఇప్పుడు డ్రైవర్ ఈయనే, నాయకుడు ఈయనే. ఈయన లేకపోతే ప్రయాణం లేదు. అందుకే ఆ ప్రయాణానికి ముందుండి నడిపించే నాయకుడుగా ఇతని చరిత్ర ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వచ్చేసిందండి. ఓకే, మరి ఇతను వచ్చేసాడు కదా, 40 years అయిపోయాయి కదా. మరి తర్వాత ఏం జరిగింది? ఎలా వాళ్ళని ఎందుకు విడిపించాలనుకున్నాడు? అసలు ఏం జరిగింది కథ? అసలు కథ నెక్స్ట్ భాగం నుంచి మనకు ప్రారంభమవుతుంది. కనుక నెక్స్ట్ ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకూడదు. రేపు మనం బైబిల్ అవగాహనలో నెక్స్ట్ ఉన్న పత్రిక గురించి మనం రేపు మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకోలేదు. మళ్ళీ ఈ భాగాన్ని మనం ఎల్లుండి నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. కనుక ఇటువంటి సంగతులు, ఇలాంటి చరిత్ర పాఠాలు మీరు మిస్ అవుతే చాలా కోల్పోతారు. చెప్పండి మీ స్నేహితులకు, బంధువులకు, అందరికీ. ఏం నోటి మాటగా చెప్పటమే కదా. 8 గంటలకు చక్కగా ఛానల్ ఆన్ చేసుకోండి, కూర్చోండి. చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు, బైబిల్ నేర్చుకుంటారు. ఎలాగో ఖాళీయే కదా, కార్యక్రమాలు ఏమీ లేవు కదా అని మీరు ఒక్కొక్కరుగా మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ మీరు షేర్ చేయటమే కాదు, పర్సనల్గా చెప్పండి. వాళ్ళందరూ ఒక లైవ్ చూసే విధంగా మీరు వారందరినీ ప్రోత్సహించండి. మొదటిసారిగా కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇక ఇప్పుడు చెప్పిన ఈ పాఠంలో నుంచి రేపు ఉదయం మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. యూదారాజుల చరిత్రలో నుంచి పాఠాలు వచ్చేవారం ఉంటాయి. వచ్చే నెక్స్ట్ వీక్లో యూదారాజుల చరిత్ర అంతట్లో నుంచి ఎగ్జామ్ పెడతాం. నిన్న ఇశ్రాయేల్ రాజుల చరిత్ర అంతట్లో నుంచి పెట్టాం. ఇక ఇంకొక విషయం ప్రకటన గమనించండి. మనం ఇవన్నీ కూడా ఒక బుక్గా చేయాలనుకున్నాం. చాలామంది స్పందించారు, చాలామంది రాసి పంపుతున్నారు. అయితే ఒక విషయం, ఎవరైతే పాఠాలు రాయాలనే ఆసక్తితో ఉన్నారో వారందరికీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మనం ఫస్ట్ ఒక విషయాన్ని మనం అనుకుందాము. ఆ తర్వాత మనం ఇంకొక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఇశ్రాయేలు రాజుల చరిత్ర ఫస్ట్ ఎవరు రాసినా కానీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర అనగానే మనకు 19 మంది రాజులు. అలానే సౌలు, దావీదు, సొలొమోను కలుపుకుంటే 22. ముందు ఆ 22 మంది రాజుల చరిత్ర అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత, వ్రాసిన తర్వాత నెక్స్ట్ మనం యూదా రాజుల చరిత్ర మనం ప్రారంభించుకుందాం. కనుక ఇప్పటి వరకు ఎవరైనా
ఇశ్రాయేలు రాజుల చరిత్ర రాసుంటే నాకు పంపించండి. లేదు అనుకుంటే మీరు ఎవరైతే వ్రాయాలనుకుంటున్నారో వెంటనే మీరు ఏం రాస్తారో నాకు చెప్పగలిగితే మీరు వ్రాసింది మరొకరు రాయకుండా జాగ్రత్త పడతాను. కంప్లీట్గా ఈ ఇశ్రాయేలు రాజులకు సంబంధించిన చరిత్ర అంతటినీ కూడా మనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత, ఇది నాకు తెలిసి జస్ట్ ఒక 4-5 డేస్లో మనం ఇది కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం యూదా రాజుల చరిత్ర మనం రాసేసుకుందాం. ఆ తర్వాత ప్రవక్తల చరిత్రలో రాసుకుందాం. బైబిల్ అవగాహన కార్యక్రమాల్లో ప్రారంభం నుంచి మాట్లాడుకున్నాం అన్నీ కూడా. అంటే 1 by 1 ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఒకళ్ళేమో బైబిల్ అవగాహన రాసి పంపిస్తున్నారు, ఒకళ్ళ పత్రికల గురించి రాస్తున్నారు, ఇలా అంత క్లమ్జీ అయిపోతుంది. అందుకే ఎవరు రాసినా కానీ ఇప్పుడు వ్రాయాలనుకునే వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు తప్పనిసరిగా ఇశ్రాయేలీల రాజుల చరిత్రను బేస్ చేసుకొని వారిలో ఎవరి చరిత్ర మీరు బాగా వ్రాయగలరో అనేది నాకు మీరు మెసేజ్ పెట్టి మీరు త్వరగా రాయటానికి మీరు మరి ప్రయత్నం చేయండి. అలానే మరి సహోదరులు, నా తోటి జత పనివారు సంతోష్ గారు సినిమా తీస్తున్నారు, మీ అందరికీ తెలుసు. దయచేసి ఆ సినిమా విషయం, నరహంతకుడు సినిమా విషయంలో మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలా ఆ సినిమా విషయంలో మీరు ఎవరైనా అన్నయ్యకు తప్పనిసరిగా సహకరించాలనుకుంటే మీరు అన్నయ్యని మీరు సంప్రదించవచ్చు. అన్నయ్య నెంబర్ మీరు కావాలనుకుంటే నన్ను అడిగితే నేను మీకు అన్నయ్య నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను. ఇక అంతేకాదు, మరి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ సిద్కియా పార్ట్ 2, దీంట్లో నుంచి ఎగ్జామ్ రాసినటువంటి వారి వివరాలు నేను తెలియజేస్తున్నాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏమంటే యూదా రాజు అయినటువంటి సిద్కియా కదా, ఆ సిద్కియా రాజు యొక్క అంశంలో నుంచి ఎగ్జామ్ రాసినటువంటి వారు 10 ప్రశ్నలకు 10 సరైనటువంటి సమాధానాలు పంపించిన వారి వివరాలు మాత్రము నేను చదువుతున్నాను. ఓకే, ఇందులో పార్ట్ 2, పార్ట్ 3 అంటే 2 ఉన్నాయండి రిజల్ట్స్. ఫస్ట్ పార్ట్ 2 చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. పార్ట్ 2 మొత్తంగా 59 మంది ఉన్నారండి. ఇందులో 59 మంది వివరాలను చదువుతున్నాను, గమనించండి. మరి పేర్లు: మౌనిక బెంచమిన్ ప్రతిపాడు, మౌనిక కాకినాడ, సంధ్య అమలాపురం, శ్రీనివాస్ చెరుకువాడ, నాగరాజ్ భీమవరం, ప్రవీణ్ కుమార్ కోసికి, మహేష్ ప్రతిపాడు, జ్యోతి పెనుగొండ, ఏంచెల్ ఏలూరు, జాన్సన్ కుమార్ నెల్లూరు, రూతు ఆదోని, యోసేపు బాపట్ల, కీర్తి ప్రకాశం, శ్రీనివాసరావు రాజమండ్రి, సుధాకర్ వందగలు, గిద్యోను ప్రకాశం, ఇందురాజు తిరుపతి, ఆకాంక్ష కనిగిరి, క్రాంతిప్రియ ప్రకాశం, జ్యోతి ఏలూరు, మల్లేశ్వరి చిలకలూరుపేట, రవీంద్రబాబు హైదరాబాద్, మధు గుంటూరు, ప్రకాష్ కుమార్ జంగారెడ్డిగూడెం, సునంద కర్నూలు, అరుణ్ రాజేష్ రాజమండ్రి, రాధమ్మ దువ్వ, ప్రవళిక చిలకలూరుపేట, దేవప్రసాద్ కొత్తపట్నం, రోషయ్య గుంటూరు, అక్షయ్ గుంటూరు, యమున వైజాగ్, వెన్నెల వైజాగ్, ముత్తు తెల్లదేవరపల్లి, హేమప్రసాద్ గుత్తి, అఖిల్ స్వరూప్ గుంతకల్, నిఖిల్ గుంతకల్, జ్యోత్స్నలత గుంతకల్, కోటి ఖమ్మం, షకీనా బెహ్రైన్, వర్షిత అశ్వపురం, సువార్త విలియమ్స్ వరంగల్, ఎస్తేర్ హైదరాబాద్, బేబీ లేయా లేఖన లేయా మదిర, లక్ష్మీమోహన్ అశ్వపురం, సుధాకర్ గద్వాల్, స్రవంతి మనోజ్ ఖమ్మం, రేణుక బెహ్రైన్, మహేష్ ఖమ్మం, విజయ్ కుమార్ వికారాబాద్, జాన్ కాకినాడ, నీలిమ మదిర, విఘ్నేశ్వరి వికారాబాద్, సోని కర్ణాటక, భాగ్య కర్ణాటక, సుజ్ఞాన భీమవరం, రాజ్ కుమారి తిరువూరు, కిషోర్ ఖమ్మం, సౌజన్య ఖమ్మం. ఓకే, ఇది ఎగ్జామ్ నెంబర్ 34 అండి నేను చదివింది. 35 రైట్, 35 నేను చదివాను. ఇక 36 ఎగ్జామ్ నెంబర్ 36 ఆ మిగతా వాళ్ళవి సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళవి చూపించి ఒకసారి. సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళవి వీళ్ళంతా కూడా ఎగ్జామ్ నెంబర్ 35లో వీళ్ళంతా 9 అంటే 1 మాత్రమే తప్పుగా రాసి పంపించిన వాళ్ళని, అందుకే వాళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ నెంబర్ 36 అండి. ఎగ్జామ్ నెంబర్ 36లో 10కి 10 సరైనటువంటి సమాధానాలు పంపించిన వారి పేర్లను చదువుతున్నాను. బెంచమిన్ ప్రతిపాడు, సంపూర్ణ అమలాపురం, సంధ్య అమలాపురం, నాగరాజ్ భీమవరం, అమరేష్ ఎమ్మిగనూరు, శ్రీనివాసరావు రాజమండ్రి, క్రాంతిప్రియ ప్రకాశం, రేవతి సింగరాయపాలెం, మహేష్ ప్రతిపాడు, సుజాత రాజమండ్రి, నాగేశ్వరి రంగాపురం, దివ్య వినుకొండ, యోసేపు బాపట్ల, పెద్దిరాజు రాజమండ్రి, ప్రేమ్సాగర్ ప్రతిపాడు, నోవాహు ప్రతిపాడు, ఆకాంక్ష కనిగిరి, లక్ష్మి పెనుగొండ, అమృత వెంకటేష్ ప్రకాశం, శిరీష దర్శి, జాన్సన్ కుమార్ నెల్లూరు, అజయ్ కుమార్ చిరుకలూరుపేట, రోషయ్య గుంటూరు, మధు గుంటూరు, ముత్తు తెల్లదేవరపల్లి, హేమప్రసాద్ గుత్తి, లాజర్ తిరుపతి, తేజస్వి డోన్, సునంద కర్నూలు, అలానే శ్రీనివాస్ చెరుకువాడ, వెన్నెల వైజాగ్, జ్యోత్స్నలత గుంతకల్, నిర్మల రత్నాకర్ ఖమ్మం, బేబీ లేయా లేఖన మదిర,
అరుణోదయ మొండికుంట, ఉమా సైదులు ఖమ్మం, వివేక్ రేనా ఖమ్మం, దీపిక లాజరస్ హైదరాబాద్, లక్ష్మీమోహన్ అశ్వపురం, ప్రవీణ్ అబుదాబి, రేణుక బెహ్రైన్, మహేష్ ఖమ్మం, రాహిల్ ఖమ్మం, విజయకుమార్ వికారాబాద్, జాన్ కాకినాడ, నీలిమ మదిర, ప్రభుదాస్ రాయచూర్, విఘ్నేశ్వరి వికారాబాద్, సౌజన్య ఖమ్మం, స్వర్ణ సిస్టర్ నర్సరీ ఖమ్మం, స్వరిత్ ఖమ్మం, సంచన ఖమ్మం, దివ్య డోన్, రాజ్కుమారి తిరువురు, లక్ష్మీ రామిరెడ్డి ఖమ్మం, కృపా ఉపేందర్ ఖమ్మం, కిషోర్ ఖమ్మం, సునీల్ కర్ణాటక, రవీంద్రబాబు హైదరాబాద్, పౌలు నాయుడుపేట ఖమ్మం, స్నేహిత ఖమ్మం, లేఖన ఖమ్మం. ఓకేనా? వీళ్ళంతా కూడా ఎగ్జామ్ నెంబర్ 36 అంటే 36 ఎగ్జామ్స్ ఇప్పటి వరకు మనం కండక్ట్ చేసాం. 36 ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం ఇప్పటి వరకు. ఇక మేబీ ఫైనల్ ఎగ్జామ్ అనుకుంటాను కదా, అనగా ఇస్రాయేల్ రాజుల చరిత్రలో కంప్లీట్గా 15 మార్కులకు ఎగ్జామ్ పెట్టడం జరిగింది సోమవారం ఉదయం. మరి ఆ రిజల్ట్స్ వచ్చేసి రేపు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పటివరకు మరి ఓపికతో లైవ్ ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని విన్న మీ అందరినీ కూడా దేవుడు చల్లగా దీవించాలి. మీ కుటుంబాలను దేవుడు తన జ్ఞానంతో నింపి ప్రేమ, ఐక్యత, సహవాసంలో దేవుడు మిమ్మల్ని బహుగా నింపి మీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ వాక్యాన్ని ఇప్పటి వరకు ఓపిక కలిగి విన్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. చక్కని ఆసక్తి, ఆలోచన, పట్టుదల కలిగి ప్రతిరోజు మానక ఓపికతో మీ వాక్యం వింటున్న మీ బిడ్డలందరి విషయమే సంతోషపడుతున్నాం. ఏ మాటలు మీ పిల్లలు వింటున్నారో, వింటున్న మాటల చేత వారి ఆత్మీయ జీవితాన్ని తండ్రి అంతకంతకు ఇంకా వృద్ధి చేసుకుంటూ అనేక మందిని మరి మీ వైపుకు త్రిప్పటంలో, మీ వైపుకు ఆకర్షించటంలో, మళ్లించటంలో తాము చేయగలిగినటువంటి నాయన ఏ పనిని కూడా శక్తి లోపము లేకుండా చేస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మీ పిల్లలు ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులై మీకు మహిమ తెచ్చినట్లుగా కృప చూపించమని కోరుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న మీ పిల్లలు అదే సమయంలో ప్రార్థన రూపంలోనూ, మాటలు సలహాల రూపంలోనూ, ఆర్థికంగాను, పరీక్షల ద్వారాను ఎందరూ మీ పిల్లలు తండ్రి ఇందులో పాలిభాగస్తులు అవుతున్నారో వారందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ కూడా చల్లగా కాపాడండి. జ్ఞానములో మీ బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులు చేయండి. రాబోయే కాలంలో తండ్రి ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలు మీ పిల్లలు నేర్చుకోగలుగుటకు కృప చూపించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.